మాజీ నీటిపారుదల శాఖ మంత్రి వైసీపీ నాయకుడు రచ్చ రాంబాబు వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశమైంది. అంబటి రాంబాబు పాల్గొంటున్న వివిధ కార్యక్రమాల్లో పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమైంది. పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు అంబటి రాంబాబు. నిరసన కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, వ్యక్తిగత పరామర్శలు, అంత్యక్రియలు, అలాంటి సందర్భాల్లో కూడా పోలీసులతో వాగ్వాదాలకు దిగుతూ వారిని దూషిస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. గతంలో సత్తెనపల్లికి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా పోలీసులను తోసివేస్తూ, పోలీసులతో తురుసుగా మాట్లాడుతూ బారికేడ్లని తోసివేసిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత గుంటూరులో నిరసన కార్యక్రమంలో డ్యూటీలో ఉన్న సిఐని, ఎస్ఐని, పోలీసు వారి మీదకి వెళుతూ దూషిస్తూ ఎలా ప్రవర్తించాడో మనం చూసాం. ఏకంగా సిఐతోనే ఏం పీకుతావా, పొడుస్తావా అంటూ మీదకి వెళ్ళి సిఐ మీద కూడా దౌర్జన్యం చేసిన పరిస్థితి మనం చూసాం. ఆ మధ్య అమరావతి వెళ్ళినప్పుడు కూడా ఒక పోలీస్ అధికారిని కూడా నెట్టివేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇలా అనేక సందర్భాల్లో పోలీసులతో ఘర్షణ దిగుతూ, పోలీసు వారిని నెట్టివేస్తూ, పోలీసులనే ఛాలెంజ్ చేస్తూ, కావాలని ఎలా రెచ్చిపోతూ మాట్లాడాడో అనేక సందర్భాల్లో అంబటి రాంబాబు వ్యవహార శైలిని మనం చూసాం. అయితే బుధవారం నాడు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో కూడా అదే తీరున, అదే ప్రవర్తనతో పోలీసులు నెట్టివేస్తూ అంబటి రాంబాబు వ్యవహరించిన తీరుని, అంత్యక్రియల్లో పాల్గొంటాకు వచ్చిన వాళ్ళని, చూపర్లను విస్మయానికి గురి చేయడంతో పాటు అంబటి రాంబాబు మీద అసహ్యం పుట్టేలా చేసింది. ముద్రగడ పద్మనాభం గారు మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. ఆయన మరణంతో కూటమి ప్రభుత్వం ఆయన గౌరవార్థంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని ఏర్పాటు చేసింది. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంలో పోలీసులు లాంఛన ఏర్పాట్లు ప్రారంభించారు. ఇది చూసిన అంబటి రాంబాబు ముద్రగడ పద్మనాభం గారి గౌరవం ఏమిటి అంటూ ఎక్కడి నుంచి వచ్చాడో ఊడిపడ్డట్టు పోలీసుల మీద అరుపులు, కేకలు. ఓ డిఎస్పీ మీద అయితే మీదకు వెళ్లి బూతులు మాటలు కురిపించాడు. గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చే కానిస్టేబుల్ను కూడా నెట్టివేశాడు. అంత్యక్రియల సందర్భంగా ప్రజలు తోసుకు వస్తున్నారన్న ఉద్దేశంతో పోలీసు వారు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ అంబటి రాంబాబు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చే కానిస్టేబుల్ను ఆ బారికేడ్లు వెనక్కి వరకు తోసుకుంటా వెళ్లి ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో, ఎవరిని ఉద్దేశించి తిడుతున్నాడో అర్థం పర్థం లేకుండా రెచ్చిపోయి వ్యవహరించాడు, ప్రవర్తించాడు. పోలీసు అధికారులు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన అంబటి రాంబాబు వారి మాటలు పట్టించుకోవాలా. ముద్రగడ పోలీసు లాంఛనాలు తనకు అవసరం లేదని తనకు చెప్పారని చెప్పి విత్తనవాదం చేశాడు. అయితే తిరస్కరించే విధానం ఇదేనా అని అక్కడికి వచ్చిన పలువురు ప్రశ్నలు లేవనెత్తారు, ప్రశ్నించారు. ముద్రగడ కుటుంబ సభ్యులు మౌనంగా ఉన్న అంబటి రాంబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయం చేసేందుకే, కేవలం రాజకీయ లబ్ధి పొందేందుకే అంబటి రాంబాబు ఆ తరహాలో రెచ్చిపోయి పోలీసు వారి ముందు తన విశ్వరూపం చూపించాడు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ విధానాలను విమర్శించడం, నిరసనలు చేపట్టడం రాజకీయాల సహజమే అయినప్పటికీ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిపై పదే ఆగ్రహావేశాలు ప్రదర్శించడం, దూషించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చట్టం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పనిచేస్తున్న పోలీసుల పట్ల మాజీ మంత్రి ఇలాగైనా ప్రవర్తించేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబటి రాంబాబు పాల్గొనే ప్రతి కార్యక్రమాలను ఏదో ఒక రూపంలో పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకోవడం, వారిని నెట్టివేయడం లేదా తీవ్ర వ్యాఖ్యలతో వారి మనసు గాయపరచడం ప్రతిసారి కనిపిస్తూ ఉంది. మొత్తానికి సత్తెనపల్లి నుంచి అమరావతి వరకు, ఆఖరికి ముద్రగడ పద్మనాభం గారి అంతిమ యాత్ర సందర్భంగా కూడా అంబటి రాంబాబు ప్రవర్తనను మరోసారి ప్రజలు చీకొట్టారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మాజీ మంత్రి, అధికారులతో వ్యవహరించే తీరు ఇదేనా, ప్రవర్తించే తీరు ఇదేనా, ప్రజలకు ఆదర్శంగా ఉండాలి గాని ఇదేమి దౌర్భాగ్యమని ప్రజల అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. ఎందుకు పదే అంబటి రాంబాబు పోలీసు వ్యవస్థను టార్గెట్ చేస్తున్నాడు? కట్టడి చేసే పరిస్థితి లేదా? పోలీసు వ్యవస్థను చులకన చేసే ప్రయత్నం చేస్తున్న అంబటి రాంబాబుని కట్టడి చేయకపోతే సామాన్యుడు కూడా పోలీసులను ఎదిరించే పరిస్థితి ఉత్పన్నం అవుతోంది కదా. ఎందుకు ఆ శాఖ అంత నిర్లిప్తిగా ఉంది? అంబటి రాంబాబుని వదిలేసినట్టే సామాన్యుడిని కూడా వదిలేస్తారా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజలు లేవనెత్తుతున్నారు. తన పద్ధతి మార్చుకుని ఆ వ్యవస్థతో సఖ్యతగా ప్రవర్తించకపోతే ఇప్పటికైనా పోలీసులు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. లేదు శిక్షించం, ఇలాగ వదిలేస్తామంటే ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకతతో పాటు ఇలాగే ప్రవర్తించే అవకాశం మీరే కల్పించినట్టు అవుతుందని ప్రజలు ఆ శాఖకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏపీపై విశ్వాసానికి దాల్మియా ప్లాంట్ విస్తరణ నిదర్శనం అన్నారు మంత్రి నారా లోకేష్. ఏపీపై విశ్వాసానికి దాల్మియా భారత్ సిమెంట్ ప్లాంట్ విస్తరణ నిదర్శనం. ఏపీ పారిశ్రామిక ప్రగతిలో దాల్మియా భారత్ది విలువైన భాగస్వామ్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్న కొమెర్ల సమీపంలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ దాల్మియా సిమెంట్స్ కడప ప్లాంట్ లైన్ 2 విస్తరణకు
యూనిట్లకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు కేవలం ఒక తయారీ యూనిట్ విస్తరణ గురించి మాత్రమే కాదు, విశ్వాసాన్ని మరింత విస్తరించే రోజు. వ్యాపారంలో మొదట పెట్టుబడి అవకాశాలపై నమ్మకంతో వస్తుంది, రెండో పెట్టుబడి అనుభవంపై నమ్మకంతో వస్తుంది. ఇప్పటికే ఉన్న ఒక సంస్థ తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించినప్పుడు అది గట్టి సందేశాన్ని ఇస్తుంది. రాష్ట్రంపై విశ్వాసం, పాలనపై విశ్వాసం, భవిష్యత్తుపై విశ్వాసం. ఈ రోజు దాల్మియా భారత్ చేపడుతున్న విస్తరణ కూడా అలాంటి విశ్వాసానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాష్ట్రంపై తమ నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిన దాల్మియా భారత్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు లోకేష్. పునీత్ జీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన ఐఐటి ఢిల్లీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఐఐఎం బెంగళూరు నుంచి గోల్డ్ మెడల్ సాధించారు. నేడు దేశంలోనే అత్యంత గౌరవనీయ పారిశ్రామికతలో ఒకరుగా నిలిచారు. అయితే నన్ను మరింత ప్రేరేపించేది ఏమిటంటే, భారతదేశంలోని తొలి డిజిటల్ స్టార్టప్లలో ఒకటైన సహా స్థాపకులుగా వ్యవహరించడం. వారు కేవలం ఒక వారసత్వాన్ని స్వీకరించలేదు, దానికి నాయకత్వం వహించే ముందు వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకున్నారు. అదే ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తి ఈ రోజుకి దాల్మియా భారత్ను ముందుకు నడిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా మీ నాయకత్వంలో ఒక అంశంతో ప్రత్యేక అనుబంధం ఉంది. మీరు భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థలో ఒక దానికి నాయకత్వం వహిస్తున్నప్పటికీ విద్యాభివృద్ధికి, విద్యా సంస్థల నిర్మాణానికి నిరంతరం అండగా నిలుస్తున్నారు. అశోక విశ్వవిద్యాలయంతో మీ అనుబంధం. భారతదేశానికి అత్యంత విలువైన సంపద సిమెంట్, ఉక్కు కాదు, మానవ వనరులేనని మీరు విశ్వసిస్తున్నారనే విషయాన్ని ప్రతిబింబిస్తోంది. అదే తత్వాన్ని మేము కూడా బలంగా విశ్వసిస్తున్నాం. ప్రభుత్వాలు ప్రతిభను తీర్చిదిద్దుతాయి, పరిశ్రమలు అవకాశాలను సృష్టిస్తాయి, రెండు కలిసి భవిష్యత్తును నిర్మిస్తాయి. దాల్మియా భారత్ అనేక ఏళ్లుగా ఏపీ పారిశ్రామిక ప్రస్థానంలో భాగస్వామిగా ఉంది. ఈ రోజు జరుగుతున్న విస్తరణ మన భాగస్వామ్యానికి ఆరంభం కాదు, ఇది పరస్పర విశ్వాసంతో కొనసాగుతున్న బంధానికి తదుపరి అధ్యాయం. 3100 కోట్ల రూపాయల ఈ విస్తరణ ఏపీ పట్ల దాల్మియా భారత్కు ఉన్న దీర్ఘకాలిక నిబద్ధతకు నిదర్శనం. అలాగే ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. సస్టైనబుల్, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ, రెస్పాన్సిబుల్ గ్రోత్, ఇవన్నీ మేము ఎంతో విలువైనవిగా భావించే సూత్రాలు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల నిర్ణయాల వేగం, విధానాల స్థిరత్వం, పాలనలో సేవాభావాన్ని కోరుకుంటున్నారు. గౌరవ సీఎం చంద్రబాబు దూరదృష్టి నాయకత్వంలో ఏపీ ఈ 3 సూత్రాల ఆధారంగా పెట్టుబడులకు అనుకూలమైన పటిష్టమైన వ్యవస్థను నిర్మిస్తోంది. అందుకే ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను విస్తరిస్తున్నారు. కొత్త పెట్టుబడిదారులు కూడా ఏపీని తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారు. ప్రపంచ దేశాల పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వైపు అడుగులు వేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అవసరమైన మౌలిక వసతులను నిర్మిస్తున్న కొద్దీ ఉక్కు, సిమెంట్, ఇంధనం, రవాణా వంటి రంగాలపై ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మరింత పెరుగుతుంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం అత్యంత క్లిష్టమైన పరిశ్రమలో సిమెంట్ రంగం అత్యంత సవాల్తో కూడుకున్నది. ప్రపంచంలో అత్యల్ప కార్బన్ ఉద్గారాలు ఉన్న సిమెంట్ తయారీ సంస్థలో దాల్మియా ఒకటి. 2040 నాటికి కార్బన్ న్యూట్రల్ సంస్థగా మారాలని సంకల్పించింది. పునరుత్పాదక ఇంధనం, ఇంధన సామర్థ్యం, విద్యుత్ ఆధారిత రవాణాలో తన నాయకత్వాన్ని చాటుతూ ప్రపంచంలోనే RE100, EP100, EV100 కార్యక్రమాల్లో సభ్యత్వం పొందిన తొలి సిమెంట్ సంస్థగా కూడా దాల్మియా భారత్ నిలిచింది. కడప స్టీల్ ప్లాంట్ విస్తరణ కూడా ఈ విషయాన్ని ప్రతిబింబిస్తోంది. కార్యకలాపాల 80% వరకు రెన్యూవబుల్ ఎనర్జీ, వేస్ట్ హీట్ రికవరీ, మున్సిపల్ వ్యర్థాల క్రోప్ ప్రాసెసింగ్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్, విస్తృత స్థాయిలో వర్షపు నీటి సంరక్షణ, విద్యుత్ వాహనాల ఆధారిత లాజిస్టిక్స్, AI ఆధారిత కార్యాచరణ సామర్థ్యం, అత్యుత్తమ ఉద్గార నియంత్రణ వ్యవస్థల వంటి అంశాలతో ఈ ప్లాంట్ భవిష్యత్తుకు సిద్ధమైన తయారీకి ఆదర్శంగా నిలుస్తోంది. ఇలాంటి పరిశ్రమలతో భాగస్వామ్యం వహించడం ఆంధ్రప్రదేశ్కు ఎంతో గర్వకారణం. జంబలమడుగు ఎప్పుడొచ్చినా జోష్ అదిరిపోతోంది. కడప జిల్లా ప్రజలు అనగానే నాకు గుర్తొచ్చేది కష్టం. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు కడప జిల్లా ప్రజలు. ఎవరి నుంచి సహాయం ఆశించరు. ఇక్కడ కార్మికులు, రైతులు ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్ అంబాసిడర్లు. ఇక్కడ రైతులు పిల్లల భవిష్యత్తు కోసం భూములు త్యాగం చేశారు. మీ పిల్లలు కంపెనీలో కష్టపడి పనిచేసి మంచి పేరు తీసుకొచ్చారు. మేము అనుమతులు ఇవ్వగలం, కానీ కంపెనీకి నమ్మకం మీ వల్లనే వస్తుంది. మీరు ఆ నమ్మకాన్ని ఇచ్చారు. ఒక వ్యాపారవేత్తగా మీ ఔత్సాహిక పారిశ్రామిక ప్రయాణం, మీరు భవిష్యత్తులో ప్రారంభించబోయే కొత్త వ్యాపారాలపై నాకు అపారమైన గౌరవం ఉంది. ఆంధ్రప్రదేశ్ను మీ రెండో ఇల్లుగా భావించండి. మీరు ఏ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా నిర్ణయించుకున్నా ముందుగా మాకు ఒకసారి ఫోన్ చేయండి. మీకు అత్యుత్తమ వేదికను, అత్యంత ఆకర్షణీయమైన ప్రోత్సాహాలను, అనుకూలమైన విధానాలను అందిస్తాం. మీతో మేము పోటీ పడేది ఒక్క విషయంలోనే, అది వేగంలో. నా దృష్టిలో ఇది కేవలం ఒక సిమెంట్ ప్లాంట్ విస్తరణ మాత్రమే కాదు, దాల్మియా గ్రూప్తో ఆంధ్రప్రదేశ్కు ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే ఘట్టం అన్నారు మంత్రి నారా లోకేష్.